ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు. అంతేకాకుండా నా లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ మెయిల్కి పొందాలంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. హై వ్యూయర్స్, నేను మీ పవన్ కటారి. నేను ఈరోజు చూపించబోతున్నాను. మనం వాట్సాప్లో ఈ మధ్యన చాలా మెసేజెస్ వస్తున్నాయి అన్నమాట. ఏంటి అంటే ఈ టెక్స్ట్ ఇమోజీస్ అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను అనమాట. మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఇమోజీస్తో ఒక టెక్స్ట్ అనేది వస్తుందన్నమాట. మనకి చాలామంది చూస్తున్నారు. ఇది ఎలా చేయాలని కూడా యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నారనమాట. మా ఫ్రెండ్ ఒకటి అడగడం జరిగింది నాకు, ఇది ఎలా చేస్తున్నారు అనేది. నేను ఇప్పుడు వీడియో చేయడం జరిగింది. ఏంటంటే మీరు ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ ఎమోజీస్ లెటర్ మేకర్ అని సెర్చ్ చేయగానే మనకు అక్కడ ఫస్ట్ ఒక యాప్ వస్తుందన్నమాట. మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కావాల్సిన లెటర్ని అడుగుతుంది. నేను ఫర్ సపోజ్ హలో అని ఇస్తున్నాను అనమాట. హలోని ఇచ్చి ఫస్ట్ యాప్లోకి రాగానే ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుంది చూసారు. మీరు దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత రైట్ టు లెఫ్ట్ అని క్లిక్ చేసుకున్నాను అనమాట. రైట్ టు లెఫ్ట్ ఆన్ చేసుకొని ఇప్పుడు మనకి ఇక్కడ కావాల్సిన ఎమోజీస్ ఇచ్చేయాలన్నమాట. ఇక్కడ నేను ఒక ఎమోజీ ఇస్తున్నాను అనమాట. హలో అని చెప్పి ఎమోజీ ఇచ్చిన తర్వాత మనకి ఇలా చూపిస్తుంది. ఇక్కడ మనం సెండ్ ఆప్షన్ కనిపిస్తుంది చూసారా. మనం దీన్ని క్లిక్ చేయగానే మనకి టెక్స్ట్ ఆర్ ఇమేజ్ అని కనిపిస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్, ఇమేజ్ కావాలంటే ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. నేను టెక్స్ట్ చేసుకుంటున్నాను అనమాట. టెక్స్ట్ చేసుకున్న తర్వాత మనకి కింద ఒక సజెషన్స్ ఇస్తుంది అనమాట. మీరు దేంట్లో పోస్ట్ చేస్తారు అని. నేను వాట్సాప్ కావాలంటే వాట్సాప్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మనం దేంట్లో ఉన్న వాడుకోవచ్చు, వాట్సాప్లోనే కాదు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి కాపీ చేసిన దాన్ని ఇక్కడ మీరు అదే ఆటోమేటిక్గా పేస్ట్ చేసిందనమాట. మనం ఇలా సెండ్ చేసాం. ఇప్పుడు హలో అని మెసేజ్ మనకి ఇలాగ వెళ్ళిందనమాట. ఇప్పుడు మనం ఒక మెసేజ్ పంపించాం. ఇప్పుడు ఒక ఇమేజ్లా పంపించాలనుకుంటాం. ఇమేజ్లా పంపించాలంటే ఇక్కడ ఏం చేయాలంటే సెండ్ టు మనం క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఇమేజ్ అని కనిపిస్తుంది చూసారు. ఇది ఇమేజ్ అనేది షేర్ అవుతుందన్నమాట. మీకు కావాల్సిన వాట్సాప్ ఫేస్బుక్లో సెలెక్ట్ చేసుకొని సమ్ పర్సన్కి పంపించవచ్చు. ఇలాగ సెండ్ బటన్ క్లిక్ చేయగానే మనకు ఒక ఇమేజ్ లాగా వెళ్తుంది అనమాట. ఇప్పుడు మనం ఇమేజ్ ఓపెన్ చేసి చూస్తే మనకి తెలుస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి ఎమోజీస్తో ఒక టెక్స్ట్ అనేది ఇమేజ్ లాగా వెళ్ళింది. ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుకోవాలనుకోండి. ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి చూసారా. దీన్ని క్లిక్ చేయగానే చేంజ్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ అని కనిపిస్తుంది చూసారా. దీన్ని క్లిక్ చేసుకొని మీకు కావాల్సిన కలర్ పెట్టుకోవచ్చు. ఇమేజ్లో పంపించేటప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంతేకాకుండా ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఇక్కడ కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేయండి. నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్కి పొందొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.